హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి మీకు అటుకులతో స్నాక్స్ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా అయితే ఇలా బాండి పెట్టుకొని వేడి చేసుకోవాలి. ఇది వేడయ్యాక దీంట్లోకి ఆయిల్ పోసుకోవాలి. ఇలా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి. మరీ ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. మనము పోపు వేగడానికి సరిపోయేంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడయ్యిందండి. ఇప్పుడు మనం కొన్ని ఆవాలు వేసుకుందాం. ఆవాలు లైట్గా వేసుకోండి, ఎక్కువ అవసరం లేదు. ఆవాలు చిటపటలాడుతున్నాయండి. ఆవాలు వేగాయండి. ఇప్పుడు మనం పల్లీలు వేసుకుందాం. పల్లీలు కొంచెం ఎక్కువనే వేసుకోండి. పల్లీలు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇలా పల్లీలు వేగనివ్వాలి. పల్లీలు వేగాయండి. ఇప్పుడు మనం ఎండుమిర్చి వేసుకుందాం. ఎండుమిర్చి మీ కారం సరిపోయేంత వేసుకోండి. మీరు స్పైసీగా తినాలంటే కొంచెం వేసుకోవచ్చు. నేనైతే కొన్ని వేసుకుంటున్నాను. నేనైతే కొంచెం కారం వేసుకుంటున్నాను. కారం పౌడర్ కూడా వేసుకుంటాను. మీకు ఓన్లీ మిర్చితోటే కావాలంటే మిర్చి ఎక్కువగా వేసుకోండి. నెక్స్ట్ ఇవి వేగిపోయండి. మనం ఇప్పుడు ఎల్లిపాయ జీలకర్ర కలిపి దంచిన మిశ్రమాన్ని మనం పోపులో వేసుకుందాం. ఇది కంపల్సరీ వేసుకోవాలండి. దీంతో టేస్ట్ బాగుంటుంది. ఇలా రెండు కలిపి దంచుకోవాలి. ఇలా దంచుకున్న దాన్ని పోపులో వేసుకుందాం. ఇలా పోపులో వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. పోపు మంచిగా వేస్తేనే మనకి అటుకులు టేస్ట్ బాగుంటాయండి. అటుకులు పేలాలు కలిపి తీసుకోవాలి. ఇలా వేయించుకోవాలి. ఇవి వేగిపోయాయండి. ఇప్పుడు మనము కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పసుపు వేసుకుందాం. పసుపు దీనికి కొంచెం ఎక్కువగానే పడుతుందండి. ఎందుకంటే ఈ అటుకులు పేలాలకు కలపాలి కదా, మనం ఎల్లో కలర్ రావాలి కాబట్టి పసుపు ఎక్కువనే వేసుకోవాలి. పసుపు వేసుకొని మనం ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మన టేస్ట్కు సరిపడా సాల్ట్, మనం తీసుకున్న క్వాంటిటీ బట్టి సాల్ట్ వేసుకోవాలి. నేనైతే 2 స్పూన్లు వేసుకుంటున్నాను. వేసుకొని కలుపుకోవాలి. నెక్స్ట్ కారం వేసుకోవాలి. కారం కూడా మన టేస్ట్కి సరిపడా వేసుకోవాలి. నేనైతే పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి కారం కొంచెం లైట్గానే వేస్తున్నాను. స్పైసీ అయితే తినరు కాబట్టి ఇలా కారం వేసుకొని కలుపుకోవాలి. దీనిలో ఆల్రెడీ ఎండుమిర్చి ఉన్నది కాబట్టి కారం నేను తక్కువ వేస్తున్నాను. మీకు కొంచెం స్పైసీ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోండి. అలాగే కొన్ని పుట్నాలు కూడా వేసుకుంటున్నాను నేను. పుట్నాలు ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అలాగే కాజు కూడా వేసుకోవచ్చు, కానీ నాకు ఇప్పుడు అందుబాటులో లేదు కాబట్టి నేను కాజు వేయట్లేదు. మీకు ఇష్టమైతే కాజు కూడా వేసుకోండి, ఇంకా టేస్ట్ బాగుంటుంది. అయిపోయిందండి. ఈ పోపు మిశ్రమం అయితే అయిపోయింది. దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడైతే మనం అటుకులను తీసుకున్నామండి. మనము అటుకులను ముందుగానే కొంచెం లైట్గా వేయించుకోవాలి. నేను మర్చిపోయాను, అందుకోసమే ఈ క్లిప్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ముందుగా అదే ప్యాన్లో ముందుగా లైట్గా కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు వీటిని వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఆ పోపులో వేసుకోవాలి. ముందుగానే అదే ప్యాన్లో మీరు వేయించుకుంటే తొందరగా అయిపోతుందండి. నేను ఫస్ట్ మర్చిపోయాను, అందుకోసం మళ్ళీ వేయించుకుంటున్నాను. ఈ అటుకులను అయితే కొంచెం మనము జల్లించుకోవాలండి. ఎందుకంటే దీనిలో చిన్నగా పార్టికల్స్ ఏమిటంటే దాంట్లో మనకి పౌడర్ వస్తుంది కదండి, ఆ పౌడర్ అంతా వెళ్ళిపోవడానికి మనం జల్లించుకోవాలి. జల్లించుకొని ఇలా కొంచెం లైట్గా క్రిస్పీ అయ్యే వరకు వేయించుకోవాలి. స్లో ఫ్లేమ్లో పెట్టి మనం వేయించుకోవాలి. ఎందుకంటే ఇవి తొందరగా వేగిపోతాయి, మాడిపోతాయి. అందుకోసమే కొంచెం స్లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి క్రిస్పీగా అయ్యేంత వరకు. మరి ఎక్కువగా కూడా వేయించకూడదు, ఇలా వేయించుకోవాలి. నేను అటుకుల క్వాంటిటీ తక్కువగా తీసుకుంటున్నాను. మీకు క్వాంటిటీ ఎక్కువ అయితే ఎక్కువ తీసుకోండి. ప్యాలల క్వాంటిటీ ఎక్కువ తీసుకొని అటుకుల క్వాంటిటీ తక్కువ తీసుకుంటున్నాను. ఎందుకంటే మా పిల్లలకి ప్యాలాలు ఎక్కువ ఇష్టపడతారు, ఇవి కొంచెం పళ్ళకి తట్టుకున్నట్టు ఉంటాయని. అందుకోసం తక్కువ క్వాంటిటీ అటుకులు తీసుకొని ప్యాలాలు ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటున్నాను. ఇవి వేగిపోయాయండి, నేను పక్కన పెట్టేసుకున్నాను.
ఈ మిశ్రమాన్ని మనము ఇప్పుడు పోపులో వేసుకుందాం. ముందుగా చేసుకున్న పోపులో వేసుకుందాం. ముందుగా అయితే మనం ప్యాలాలు వేసుకుందామండి. ఈ ప్యాలాలను కూడా మనం జల్లించుకోవాలి. దీనిలో పొట్టు ఉంటుందండి, పౌడర్ లాగా పొట్టు ఉంటుంది. దీన్ని కూడా జల్లించుకొని ఇలా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఈ ప్యాలాలను ఈ మిశ్రమంలో కలుపుకోవాలి. ఫస్ట్ మనం ప్యాలాలు కలుపుకోవాలండి. ఈ మిశ్రమంలో కలుపుకోవాలి. వినాయిలో మొత్తం దీనిలో కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. అంతే, సింపుల్ అండి. ఇలా మీ పిల్లలకు చేసి పెట్టండి. 1 మంత్ వరకు 1-2 మంత్స్ వరకు నిల్వ ఉంటాయండి. ఇవి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఒక డబ్బాలో పోసేసుకొని ఉంచుకుంటే డైలీ మీ పిల్లలు స్నాక్స్ అనగానే ఇవ్వండి. బయట కొనే స్నాక్స్ ఇంట్లో డైలీ స్నాక్స్ చేయాలంటే కష్టమవుతుంది కదండి. ఇలా ఒకసారి చేసి పెట్టుకుంటే మనకి 1 మంత్ వరకు సరిపోతుంది. ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుండి వచ్చాక ఏదో ఒకటి స్నాక్స్ అడుగుతుంటారు. రోజు చేయాలంటే మనకు చిరాకుగా ఉంటుంది. అందుకోసమే ఇలా చేసి పెట్టుకుంటే అప్పటికప్పుడు ఇవ్వచ్చు. ఇవి తినేసి ఒక గ్లాస్ పాలు తాగేస్తే సరిపోతుంది వాళ్ళకి. మనకి కూడా ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు డైలీ తినవచ్చు. దీనిలో అన్ని హెల్దీ ఐటమ్స్ ఉన్నాయి కదండి. దీనిలో పల్లీలు, కాజు, పుట్నాలు, ప్యాలాలు, అటుకులు కూడా హెల్దీయేనండి. మనకి అంత కార్బోహైడ్రేట్స్ అయితే ఏమీ ఉండవు. మనకు రైస్లో ఉన్నంత కార్బోహైడ్రేట్స్ మాత్రం ఏమీ ఉండవు దీనిలో మీరు ఇంకా డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. మనకి బాదం, కాజు, కిస్మిస్లు వేసుకుంటే కూడా టేస్ట్ బాగుంటుందండి. నాకు అవైలబుల్లో లేవు కాబట్టి నేను ఇప్పుడు వేసుకోలేదు. దీనిలో లైట్గా కొంచెం మనం మిక్చర్ కూడా యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ ఇది మొత్తం అంతా కలిసిపోయిందండి. ఇలా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు అటుకులు వేసుకుందాం. ఇప్పుడు ముందుగా వేయించిన అటుకుల్ని దీంట్లో వేసేసుకుందాం. దీనిలో వేసుకొని కలుపుకోవాలి. ఇలా మొత్తం అన్నీ కలిసేటట్టు మంచిగా కలుపుకుందాం. ఇలా మొత్తం రెండు కలిసిపోయేంత వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి మీ టేస్ట్ చేసి చూడండి. మీకు సాల్ట్, కారం సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చేసి చూసుకోండి. ఒకవేళ సాల్ట్ కొంచెం తక్కువగా, సాల్ట్ కారం తక్కువగా అనిపిస్తే ఏం చేయాలంటే ఇది ఒక ట్రిక్ అండి. ఏం లేదు, కొంచెం మళ్ళీ లైట్గా ఆయిల్ వేసుకొని దానిలో లైట్గా ఉప్పు, కారం వేసుకొని మళ్ళీ మిశ్రమంలో కలుపుకోండి. ఆయిల్ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఆ కారం, ఉప్పు మెల్ట్ అయిపోవడానికి దానిలో వేసేసుకొని దీనిలో కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత టేస్ట్ చేసి దీనిలోకి మనం లైట్గా కొంచెం మిక్చర్ కలుపుకుందామండి. ఇలా కలిపేస్తాం కదా, ఇప్పుడు మిక్చర్ కలిపేద్దాం. ఇలా మిక్చర్ కలుపుకున్నాం. మీకు హెల్తీగా కావాలంటే మిక్చర్ కూడా కలపాల్సిన అవసరం, డైరెక్ట్గా తినండి. కొంచెం టేస్ట్ బాగుండాలంటే ఇలా మిక్చర్ కలుపుకోండి. ఇంకా ఎక్కువ మంచిగా బాగా టేస్ట్ ఉండాలంటే ఇంకా మిక్చర్ క్వాంటిటీ కూడా మీరు ఎక్కువ కలుపుకోవచ్చు. ఇలా మొత్తం రెండింటిని కలిపేసుకోవాలి. ఇలాగ చేసి పెట్టుకున్నారంటే మీకు 1-2 మంత్స్ వరకు బాగుంటుంది. 1 మంత్ వరకు అయితే బాగుంటుంది. 2 మంత్స్ వరకు ఉంటాయి కానీ కొంచెం టేస్ట్ మారిపోతాయి. కొంచెం మనం డబ్బాలో వేస్తే ఏంటంటే కొంచెం ముక్క టేస్ట్ వస్తుంది. అందుకోసమే ఒక 1 మంత్ వరకు అయితే బాగుంటాయండి. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. నేను ఇంకా పిల్లల గురించి, హెల్త్ ఫుడ్ గురించి ఇంకా చాలా వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. మీకే ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే వాటి గురించి కామెంట్ చేయండి. ఇంకా హెల్తీ ఫుడ్ గురించి వీడియోస్ చేస్తాను. వాటి గురించి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవైతే మొత్తం ఇలా అన్నీ కలిసిపోయాయండి. చూడండి మనకి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో. ఇలా చేసి పెట్టుకోండి. రోజు ఈ సమ్మర్లో మనకైతే ఈ వేడికి రోజు ఈవినింగ్ స్నాక్స్ చేయాలంటే చాలా కష్టం. ఇంకా సమ్మర్ హాలిడేస్ వస్తే పిల్లలకి ఇంట్లోనే ఉంటారు, డైలీ సతాయిస్తుంటారు స్నాక్స్ చేసి పెట్టమని. ఇలా కానీ మీరు చేసి పెట్టుకున్నారంటే డైలీ కొన్ని పెట్టేసి కొన్ని పాలు ఇచ్చేస్తే వాళ్ళకి స్టమక్ ఫుల్ అయిపోతుంది. అలాగే బయట కొనే పని అవసరం లేకుండా హెల్తీగా ఇలా ఇంట్లోనే చేసుకోవచ్చు. బయట డైరెక్ట్ మిక్చర్ తెచ్చుకొని తినడం అలాంటివి ఏం చేయకుండా ఇలా కలిపి పెట్టేసుకుంటే మనకి ఎక్కువ రోజులు
వస్తుంది, ప్లస్ మనకి సేఫ్టీ అవుతాయి, ప్లస్ హెల్దీ కూడా. ఇలా నా ఛానల్లో అన్ని హెల్దీ వీడియోసే ఉంటాయండి. మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా, వీడియోస్ కావాలన్నా నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.